సెంటినల్ దీవి లేదా సెంటినల్ ఐలాండ్ అనే దీవి అండమాన్ అండ్ నికోబార్ దీవుల సమూహంలోని ఒక దీవి. దాదాపు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దీవి భారత ప్రధాన భూభాగం నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని నార్త్ సెంటినల్ దీవి అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచానికి దూరంగా ఉన్న సముదాయాల్లో ఒకటైన సెంటినలీస్ తెగ నివసించే ప్రాంతం. సెంటినలీస్ తెగ వేల ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ దీవిలో జీవిస్తుంది. వారు తమ భూభాగాన్ని రక్షించుకుంటూ ఇతరులను రాకుండా అడ్డుకుంటారు. ఎవరైనా సాహసం చేసి వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రాణాలతో తిరిగి రాలేదు. గతంలో పలు సందర్భాల్లో ఇలాగే ప్రయత్నించి ఎందరో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరిని తమ ద్వీపంలోకి రానివ్వరు. అలా వచ్చినా వారిని ఈ ద్వీపంలో ఉండేవారు బ్రతకనివ్వరు. అయితే ఇదో పెద్ద మిస్టరీ. వాళ్ళు వేల సంవత్సరాలుగా వారి స్థానిక జీవనానికి అలవాటు పడి అదే కట్టుబాట్లను వారు పాటించడమే ఇందుకు కారణం. అండమాన్ దీవుల్లోని అత్యంత అరుదైన గిరిజన తెగల్లో ఒకటి సెంటినలీస్. అంతేకాదు ఇది ప్రపంచంలోని పురాతన తెగ కూడా. ప్రీ నియోలిథిక్ యుగానికి చెందినదిగా చరిత్రకారులు నమ్ముతారు. బయటి ప్రపంచంతో వీరికి సంబంధాలు చాలా తక్కువ. అయితే సెంటినలీస్ ప్రజల గురించి ప్రపంచానికి తెలిసింది కూడా చాలా తక్కువే. ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉన్న ఆదిమావాసులు తెగ ఇది. వీళ్ళ గురించి ఖచ్చితంగా తెలియకున్నా సెంటినలీస్ పూర్వీకులు 50,000 సంవత్సరాలకు పూర్వమే ఈ ద్వీపంలో నివాసం ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే వారిని ఇప్పటి వరకు ఎవరు కలుసుకున్నది లేదు. ఈ దీవికి కొద్ది దూరంలో పడవ నుంచి వారిని చూడటం తప్ప నేరుగా ఎవరూ కలవలేరు. అక్కడ అరణ్యంలో జంతువులు, తీరంలో చేపల వేటతో జీవిస్తుంటారు. వారి భాష, ఆచారాలు రహస్యంగానే ఉన్నాయి. దగ్గరవడానికి ప్రయత్నించే వారిని తమకు శత్రువులుగా భావిస్తారు.